అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. పండగకొస్తున్నారు అనే ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బయటకొచ్చింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి టీం చిరంజీవిపై వచ్చే ఫైట్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఈ సీక్వెన్స్ ఫిలిం నగర్ గోల్ఫ్ కోర్ట్ నేడు షురూ కాగా మరో 2 రోజుల పాటు షూటింగ్ కొనసాగనుందట. ఈ స్కెడ్యూల్తో చిరంజీవికి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి కానుందని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే విడుదల చేసిన మీసాల పిల్ల సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది. ఇండియన్ సినిమా అభిమానులు, టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్న గ్లోబల్ ట్రైటర్ నుంచి మైండ్ బ్లోయింగ్ ఫీస్ట్ రాబోతుంది. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కుతూ ఉండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈ స్పెషల్ ఈవెంట్ ఇప్పుడు నేషనల్ వైడ్ హాట్ టాపిక్గా మారింది. ఇది సాధారణ ప్రెస్ మీట్ కాదు, ఇండియన్ సినిమా ప్రమోషన్లలో కొత్త బెంచ్ మార్క్గా నిలిచే హై అండ్ గ్లోబల్ ఈవెంట్గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో గ్లోబ్ ట్రైటర్కు సంబంధించిన కీ వీడియో ఫుటేజ్ను మెగా స్క్రీన్పై ప్రదర్శించబోతున్నారు అన్న వార్తతోనే హైప్ గరిష్ట స్థాయికి చేరింది. ఈవెంట్ హోస్ట్ సెలక్షన్లో కూడా రాజమౌళి తన మాస్టర్ ప్లాన్ చూపించాడు. తెలుగు మరియు హిందీ ఆడియన్స్ను అలాగే ట్రెడిషనల్ అండ్ న్యూ ఏజ్ మీడియాను కవర్ చేయడానికి 2 హోస్ట్లను ఫిక్స్ చేశారు. టాలీవుడ్లో ఎప్పటి మాదిరిగానే ఈవెంట్కు ఫ్యామిలీ టచ్, గ్రేస్ తీసుకురావడానికి యాంకరింగ్ క్వీన్ సుమను ఎంపిక చేశారు. తెలుగు మార్కెట్ కోర్ ఆడియన్స్ను కనెక్ట్ చేయడంలో ఆమెకున్న ఎఫెక్ట్ను రాజమౌళి బాగా ఉపయోగించుకుంటున్నాడు. మరోవైపు ఇండియాలోని బిగ్గెస్ట్ యూట్యూబ్ స్టార్స్లో ఒకరు ఆశిష్ చంచలాని. సోషల్ మీడియా అండ్ యువతలో ఆశిష్కు ఉన్న పాపులారిటీ అపారంగా ఉంటుంది. నార్త్ ఇండియా యూత్ జనరేషన్ను టార్గెట్ చేయడానికి ఇతను పర్ఫెక్ట్. ఇక ఈవెంట్ను గ్లోబల్ లెవెల్లో జియో హాట్స్టార్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. ఈ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఆ సంస్థ భారీ మొత్తం చెల్లించినట్లు ఇండస్ట్రీ టాక్. ఇక మరో 2 రోజుల్లో ఈవెంట్ జరగనుండగా రాజమౌళి ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆయన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈవెంట్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. మన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం మీరందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా అవసరం. మన ఈవెంట్ కున్న క్రేజ్ దృష్ట్యా మనందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈసారి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్కి రావాలి. అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూశాను. ఇది ఓపెన్ ఈవెంట్, ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ అలో చేస్తారు, అలాగే ఆన్లైన్లో పాసెస్ అమ్ముతున్నారు. డోంట్ బిలీవ్ ఆల్ దస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి, అవి ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి. 15వ తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్, విజయవాడ హైవే మీద ఉన్న మెయిన్ గేట్ ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్. ఆ రోజు క్లోజ్ చేసేయబడుతుంది. సో మన ఈవెంట్కి ఎలా రావాలి అంటే, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి. ఆ రోడ్ అనాస్పూర్కి వెళ్తుంది. అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్ కి వస్తుంది. అలాగే ఎల్బీ నగర్, వనస్థలిపురం నుంచి వచ్చేవాళ్ళు ORR ఎగ్జిట్ నెంబర్ 11 దాటి ముందుకొచ్చి యూటర్న్ తీసుకుని సర్వీస్ రోడ్ లోంచి సాంఘీ మీదుగా మన ఈవెంట్ కి రావచ్చు. అండ్ గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్ళు ORR మీద ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్ లోంచి వచ్చి రైట్ కి తీసుకుంటే సాంఘీ నుంచి మన ఈవెంట్ కి వస్తారు. సో మన పాసెస్ మీద QR కోడ్ ఉంది. ఇఫ్ యూ స్కాన్ ఇట్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ ఉంటాయి. అందులో ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి, మన రోడ్ అంతా విత్ వీడియో తీయబడి ఉంటుంది. అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇవే కాకుండా మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి లెఫ్ట్ తీసుకోండి, ఆర్ రైట్ తీసుకోండి, ఆర్ యూటర్న్ తీసుకోండి. ఈ సైన్ బోర్డ్స్ పార్కింగ్ వరకు కూడా క్లియర్ గా ఉంటాయి. మనందరి గ్రూపుల్లో ఒకడు ఉంటాడు, అరే నాకు షార్ట్ కట్ తెలుసురా, ఇలా వెళ్ళిపోదాం రా అని చెప్పి వాడు ఒకడు ఉంటాడు. వాళ్ళు మాత్రం మాట వినొద్దు. మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం. హ్యాపీగా, క్లియర్గా, వితౌట్ ఎనీ హ్యాసిల్ మనం పార్కింగ్ చేరుకుందాం. ఈవెంట్కి అక్కడి నుంచి ఈవెంట్ రావడం చాలా ఈజీ. మన ఈవెంట్ కి మీకు అసైన్ చేసిన గేట్స్ ఏదైతే ఉన్నాయో అవి 2 PM నుంచి మధ్యాహ్నం 2 నుంచి ఓపెన్ చేయబడి ఉంటాయి. సో మీరు ఎర్లీగా వస్తే పార్కింగ్ ప్లేస్ లో మంచి స్పాట్స్ దొరుకుతాయి, ఈవెంట్ లో మంచి సీట్స్ దొరుకుతాయి. 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ కి ఈసారి పోలీసు వారు పర్మిషన్ ఇవ్వలేదు. సో ప్లీజ్ స్టే అట్ హోమ్
అండ్ వాచ్ ద ఈవెంట్ లైవ్ ఆన్ జియో హాట్స్టార్. రీసెంట్ గా జరిగిన రకరకాల ఈవెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ఈసారి చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు. కమిషనర్ గారు పర్సనల్ గా చెప్పారు, ఏమాత్రం అవాంఛనీయ సంఘటన జరిగినా, ఏమాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ విల్ బి క్యాన్సిల్డ్ అని. వారు ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం, మనందరి సేఫ్టీ కోసం కాబట్టి వారికి పూర్తిగా సహకరించి మన ఈవెంట్ ని బ్రహ్మాండంగా చేసుకుందాం. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ 15th. రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతికతతో ప్రపంచ ఎంటర్టైన్మెంట్ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. ముఖ్యంగా సినిమా రంగం వేగంగా అడుగులు వేస్తుంది. ఎంటర్టైన్మెంట్ వెండితెర నుంచి బుల్లితెరకు, అక్కడి నుంచి మొబైల్ ఫోన్లకు వేగంగా విస్తరిస్తుంది. దీంతో అనేక ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రేక్షకులను అలరించడానికి అనేక సినిమాలను, వెబ్ సిరీస్లను, ఇతర కార్యక్రమాలను ప్రసారం చేస్తూ దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ ఓటీటీ రంగంలో సంచలనం సృష్టించడానికి టీబీడీ త్రిబాణధారి ఓటీటీ ద్వారా అడుగుపెట్టింది. దుబాయ్ కేంద్రంగా నడుస్తున్న రాయల్ ర్యాప్చీ సంస్థ. ఈ సంస్థ ఇటీవలే దుబాయ్లో ఘనంగా లాంచ్ అయిన టీబీడీ ఓటీటీ ఇప్పుడు భారతదేశంలో రూట్ లెవెల్కు విస్తరించడానికి ప్లాన్ చేసుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్లో లోగో లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంది. ఈ కార్యక్రమానికి సంస్థ ఫౌండర్ ఎండి ధరం గుప్తా, సీఈఓ సునీల్ భోజ్వానీ, సౌత్ ఇండియా సీఈఓలు, ప్రముఖ నటులు, నిర్మాత డిఎస్ రావు, ప్రముఖ దర్శకుడు వి సముద్రలతో పాటు దర్శకులు విఎన్, ఆదిత్య, చంద్రమహేష్, ఐ సత్యబాబు, శివనాగు, డిజిక్వెస్ట్ అధినేత బసిరెడ్డి, సంతోషం అధినేత సురేష్ కొండేటి, నటుడు దాసన్నలతో పాటు పలువురు నిర్మాతలు, చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ చేతుల మీదుగా ఈ యాప్ లాంచ్ ఘనంగా జరిగింది. ఇది యాక్చువల్లీ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఒక కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ టీబీడీ బేస్డ్ ఇన్ దుబాయ్. గుప్తా గారు, సునీల్, మన డిఎస్ రావు గారు అండ్ సముద్ర గారితో ఇక్కడ లాంచ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఓటీటీ హెస్ బికమ్ యాక్చువల్లీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ నౌ. అందరూ ప్రతి ఓల్డ్ ఇంటికాడ మన ఓటీటీలో కావాలి. కొత్త కొత్త ఓటీటీలు వచ్చి కొంచెం కాంపిటీషన్ పెరిగి సో ప్రొడ్యూసర్స్కి మాకు కొంచెం వీలుగా ఉంటుంది అనమాట, రెవెన్యూస్ పెరుగుతాయి. సో అందుకని ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ that new OTT has been launched here, and I am sure this will flourish like anything, and with the support of Mr. Gupta and Sunil and the team and the backing by the people they have got in the Middle East, I am sure it will grow from step by step to a large extent. It will become one of the popular OTTs in India and maybe later abroad. Thank you. HBD, TBD, happy birthday TBD. So, I wish them all the very best, Dharamji and Sunilji. Entering, welcome to South Cinema Entertainment Industry through this TBD app and through our dearest friends DS Rao Garu and Director Samudra. They are the best people to travel with, and I am sure next year in the same venue we are going to have a big blast and grand celebrations of your first year annual day. So definitely it is going to rock, and the kind of guests today attended, everybody is really wanting one new avenue for their content. So it is you have created a new platform for all the aspiring filmmakers in down south and especially Tollywood. So wish them all the very best. Thank you so very much. Good luck team TBD. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఆల్ ద బెస్ట్ టు టీవీడీ ఓటీటీ యాప్. సునీల్ గారు అండ్ గుప్తా గారు అండ్ డిఎస్ రావు గారు, సముద్ర గారు అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కొత్త ఓటీటీ చాలా అవసరం అందరు ప్రొడ్యూసర్స్కి. అందరికీ ఇది సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. ఆల్ ద బెస్ట్ టీవీ టీమ్. ఈరోజు ఈ ప్రయత్నం చాలా ఆనందంగా ఉందండి. మంచి సినిమాలకి అందరికీ మంచి ప్లాట్ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా మా సముద్రన్న దీనికి సీఈఓగా ఉన్నారు. నా నమ్మకం ఏంటంటే ఆయన మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ కాబట్టి ఈ ఓటీటీలో కూడా మంచి టేస్ట్ ఉన్న సినిమాలు, మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. ముందుగా టీబీడీ కంగ్రాచులేషన్స్. మీరు బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. గుప్తా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా చిన్న సినిమాలకి మంచి అవకాశాలు ఉంటాయి. చిన్న సినిమాలు మంచి సినిమాలు చేసి మన సముద్ర కానీ రావు గారిని కానీ కలిస్తే
మంచి భవిష్యత్తు ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మధ్య సినీ ఈవెంట్లలో సెలబ్రిటీలు మాట్లాడే మాటలే పెద్ద కాంట్రవర్సీలకు కారణమవుతున్నాయి. స్టేజ్పై భావోద్వేగంతో లేదంటే ఉత్సాహంతో పలువురు నటులు, నిర్మాతలు మాట్లాడే మాటలు విమర్శలకి కారణమవుతున్నాయి. లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆయన సినిమా మాఫియా గురించి బహిరంగంగా మాట్లాడడమే కాకుండా మెగా నిర్మాత అల్లు అరవింద్ గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ ఈవెంట్లోనే నిర్మాత బన్నీవాసు కౌంటర్ ఇవ్వడంతో గణేష్ మనస్తాపానికి గురయ్యారు. తర్వాత మిత్రమండలి సినిమా సందర్భంగా బన్నీవాస్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ఇక కేరాంబు మూవీ ఈవెంట్లో బండ్ల గణేష్ మాటలు దుమారం రేపాయి. కొంతమంది 1-2 హిట్లు కొట్టగానే లూజ్ ప్యాంట్లు, కళ్ళజోడు, వెరైటీ జబ్బులు వేసుకుని వాట్సాప్ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తారంటూ విజయ్ దేవరకొండని లక్ష్యంగా చేసుకున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించారు. గణేష్ తర్వాత తాను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదని వివరణ ఇచ్చినా అప్పటికే నష్టం జరిగిపోయింది. ఇదే సమయంలో రష్మిక ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్లో ఎస్కేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఆ ఈవెంట్లో విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎస్కేన్ మాట్లాడుతూ, రాజు అప్పుడప్పుడు కనిపించకపోవచ్చు కానీ ప్రిన్సే, సింహం అడవిలో ఉన్న బోన్లో ఉన్న సింహమే. విజయ్ పడే కష్టం ఏంటో నాకు తెలుసు. 6 నుండి 9 నెలల్లో బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తాడు. ఒక్కసారి కొడితే ఫ్లూక్ అంటారు, రెండోసారి కొడితే ఫేక్ అంటారు, మూడోసారి కొడితే దాని ఇండస్ట్రీ షేక్ అంటారు అని విజయ్ని ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలు బండ్ల గణేష్ చేసిన కామెంట్లకు ప్రత్యుత్తరంగా ఉన్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గతంలో తెలుసు కదా సక్సెస్ మీట్ సందర్భంగా ఎస్కేన్ బండ్ల గణేష్ని ఆకాశానికి ఎత్తగా ఇప్పుడు అదే వ్యక్తిపై పరోక్షంగా వ్యాఖ్యానించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ అఖండ 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా టైటిల్ అనౌన్స్మెంట్తోనే బజ్ పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఆ ఎక్సైట్మెంట్ని మరింత పెంచేలా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవబోతుంది. సంగీత దర్శకుడు తమన్ స్వయంగా ఈ పాటపై భారీ హైప్ క్రియేట్ చేశాడు. ఆయన సోషల్ మీడియాలో రాసిన ప్రకారం శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ కలిసి పాడిన ఈ సాంగ్ను వింటే నిద్రపట్టదు. ఆ ఎనర్జీ మనలో తాండవం చేస్తుంది. ఇది సాధారణ పాట కాదు, ఇది శివుడి శక్తి అంటూ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటేలా చేశాడు. ఈ సాంగ్ లాంచింగ్ కోసం ముంబైలోని జుహూలో ఉన్న పీవీఆర్ వేదికైంది. నవంబర్ 14న ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇప్పటికే సినిమా రిలీజ్ దగ్గర పడడంతో టీం ఇప్పుడు ప్రమోషన్ మోడ్లోకి వెళ్ళింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ ప్రాజెక్టుకు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ మార్కెట్లో భారీగా బజ్ క్రియేట్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు. ప్రముఖ నటి అదా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2008లో దర్శకుడు విక్రమ్ భట్ తెరకెక్కించిన హర్రర్ మూవీ 1920లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అదా తన నటనతో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత టాలీవుడ్లో పూరి జగన్నాథ్, నితిన్ కాంబినేషన్లో వచ్చిన హార్ట్ అటాక్ మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలోని ఆమె ప్రదర్శనకు మంచి ప్రశంసలు లభించాయి. తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి, క్షణం, కల్కి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించింది. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఆమె బాలీవుడ్పై దృష్టి పెట్టింది. తన అందం, గ్లామర్తో పాటు రిస్కున్న పాత్రలను ఎంచుకోవడంలో అదా ఎప్పుడూ ముందుంటుంది. అదే ధైర్యం ఆమె కెరీర్ను పూర్తిగా మార్చేసింది. 2023లో విడుదలైన ది కేరళ స్టోరీ అదా శర్మ జీవితానికి నిజమైన టర్నింగ్ పాయింట్ అయింది. ఈ లేడీ ఓరియంటెడ్ సినిమా దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీస్తుంది. రాజకీయ వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం 400 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక ఈ మూవీతో అదా ఒక్కసారిగా నేషనల్ లెవెల్లో పాపులర్ అయింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అదా మాట్లాడుతూ, ది కేరళ స్టోరీ విడుదలైనప్పుడు సగం దేశం నన్ను చంపాలని అనుకుంది, కానీ మిగతా సగం దేశం నన్ను ప్రేమించి రక్షించింది. 1920 నుంచే నేను రిస్క్ ఉన్న రోల్స్ ఎంచుకుంటున్నాను. ఆ రిస్క్ వల్లే నేడు నాకు గుర్తింపు వచ్చింది. పాత్రలో భావోద్వేగం లేకపోతే నచ్చదు, యాక్షన్ సీన్లు ఉండాలి అని వెల్లడించింది. ఇక ప్రస్తుతం అదా శర్మ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ నివసించిన అదే ఫ్లాట్లో ఉంటుంది. ఆ ఇంట్లో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రముఖ కళాదర్శకుడు పద్మశ్రీ తోట తరణికి ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం చెవాలియర్ డేలా లీజియన్ డి హానర్ లభించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విశిష్ట గౌరవం అందుకున్న తోట తరణికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భారత చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అత్యుత్తమ కళా దర్శకులలో తోట తరణి గారు ముందు వరుసలో ఉంటారు. కథాంశం ఏదైనా సరే సహజత్వం ముట్టిపడేలా సెట్స్ను రూపొందించడం ఆయనకే చెల్లింది అని ప్రశంసించారు. సామాజిక, చారిత్రక, పౌరాణికం అనే తేడా లేకుండా ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేసి అద్భుతమైన డ్రాయింగ్స్తో సృజనాత్మక సెట్స్ను ఆయన తీర్చిదిద్దుతారని కొనియాడారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచంద్రన్, సన్ రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ మధ్య ప్రేమాయణం సాగుతుందంటూ వస్తున్న పుకార్లకు మళ్లీ బలం చేకూరింది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికీ తాజాగా న్యూయార్క్లో కలిసి కనిపించడంతో ఈ ఊహాగానాలు మరోసారి తెరపైకొచ్చాయి. అమెరికన్ యూట్యూబర్ న్యూయార్క్ వీధుల్లో వీడియో చిత్రీకరిస్తూ ఉండగా అనిరుద్ధ్, కావ్య మారన్ అనుకోకుండా కెమెరా కంటపడ్డారు. ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సీక్రెట్ లవర్స్ దొరికేశారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోతో వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై చర్చ జోరందుకుంది. బాలీవుడ్ నటుడు ఎంపీ సన్నీ డియోల్ మీడియాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన తన సహనాన్ని కోల్పోయి నోటి మాట చేరారు. ముంబైలోని ఇంటి ముందు వేచి చూస్తున్న మీడియా ఫోటోగ్రాఫర్లపై అసహనాన్ని వ్యక్తం చేశారు. సీనియర్ నటుడు ధర్మేంద్ర ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్రకు ఇంటి వైద్యం అందిస్తున్నారు. అయితే కవరేజ్కు వెళ్లిన మీడియా సన్నీ డియోల్ ఇంటి ముందే పడిగాపులు కాచింది. ఆ సమయంలో మీడియాను ఉద్దేశిస్తూ సన్నీ కాస్త ఆగ్రహానికి లోనయ్యాడు. చేతులు జోడించి మరీ సన్నీ డియోల్ మీడియాను తిట్టేశాడు. మీకు సిగ్గుగా అనిపించడం లేదా? మీకు తల్లిదండ్రులు, పిల్లలు లేరా? సిగ్గుగా ఎందుకు లేదని సన్నీ అన్నారు. ఇక ధర్మేంద్ర గురించి న్యూస్ను ప్రచురించే ఉద్దేశంతో కొన్ని రోజుల నుంచి ఫ్యామిలీ ఇంటి ముందే మీడియా ఎదురుచూస్తోంది. దీంతో తీవ్ర ఫ్రస్ట్రేషన్కు గురైన సన్నీ డియోల్ తనదైన స్టైల్లో తన కోపాన్ని వ్యక్తం చేశాడు. ప్రైవసీ ఇవ్వాలంటూ కోరాడు. సన్నీ ఆగ్రహానికి చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు సన్నీకి మద్దతు తెలిపారు. డియోల్ ఫ్యామిలీ ప్రైవసీని మీడియా గౌరవించడం లేదని కొందరు యూజర్లు అన్నారు. ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆయన కూతురు ఇషా డియోల్ పేర్కొన్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ చిత్ర సక్సెస్ మీట్ బుధవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అలానే తన మాటలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చూశాను, చాలాసార్లు కన్నీళ్ళు ఆపుకోవాల్సి వచ్చింది. ఇది నేను ఇటీవల చూసిన గొప్ప చిత్రాల్లో ఒకటే. రష్మిక కూడా చాలా కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది. ఎవరు ఎగతాళి చేసినా విమర్శించినా ఆమె దానిని పట్టించుకోదు. కేవలం తన కెరీర్పై దృష్టి పెట్టి ఈ రోజు ఈ స్థాయికి చేరుకుంది. ఆమె నిజంగా ఒక అద్భుతమైన మహిళ. ఒకరోజు ప్రపంచం నీ ప్రతిభను గుర్తిస్తుంది అని నేను చెప్పాను, అది నిజమైంది అంటూ రష్మికను ప్రశంసించారు. ఇక విజయ్ మాటలు విన్న రష్మిక భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం ఆమె మాట్లాడుతూ, ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రారంభం నుంచి సక్సెస్ అయ్యే వరకు విజయ్ కూడా మా టీంలో ఒక భాగంలా ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తి ఉండటం నిజంగా ఒక ఆశీర్వాదం అని చెప్పడంతో ఆడిటోరియం దద్దరిల్లింది. ఇద్దరి మధ్య చోటు చేసుకున్న ఎమోషనల్ మూమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాదాలకు, సంచలన వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. కృత్రిమ మేధస్సు విప్లవం నేపథ్యంలో ప్రస్తుత విద్యా వ్యవస్థ పూర్తిగా చనిపోయింది అంటూ ఆయన చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. విద్యార్థులారా మేల్కొండి, ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది అని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రస్తుత విద్యా విధానం పూర్తిగా కాలం చెల్లినదని, దానిపై పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమైందని వర్మ తన ట్వీట్లో పేర్కొన్నారు. కేవలం జ్ఞాపక శక్తిపై ఆధారపడిన చదువులకు ఇక విలువ ఉండదని స్పష్టం చేశారు. ఒకే ఒక్క క్లిక్తో లక్షల కేసులను విశ్లేషించి ఏఐ చికిత్స సూచించగలిగినప్పుడు విద్యార్థులకు 10 ఏళ్ల పాటు విషయాలను గుర్తుపెట్టుకోవడానికి ఎందుకు సమయం వృధా చేయాలి అని ఆయన సూటిగా ప్రశ్నించారు. భవిష్యత్తు తరాల విద్య పుస్తకాల్లోని సమాచారాన్ని బట్టి పట్టడం కాదని, ఏఐ పరికరాలను సృజనాత్మకంగా ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవడంలోనే ఉందని ఆర్జీవి అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాలు, విద్యా బోర్డులు మారే వరకు ఏఐ వేచి చూడదని, మార్పును అందిపుచ్చుకోలేని వ్యవస్థలను అది చెరిపేస్తుందని ఆయన హెచ్చరించారు.
ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే లక్ష్యంగా కథలను అందిస్తుంది ఈటీవీ విన్. ఇప్పటికే ఈ ఓటీటీలో అనేక సినిమాలు ఆడియన్స్ను అలరించగా ఇప్పుడు మరో చిత్రం సిద్ధమైంది. వైవిధ్యమైన కథలను అందించే దర్శకుడిగా పేరున్న రవిబాబు డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ఏనుగు తొండం ఘటికాచలం. ఇందులో నరేష్ ప్రధాన పాత్ర పోషించగా టాలీవుడ్లోని కమెడియన్స్ కీలక పాత్రలు పోషించారు. ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. రిటైర్డ్ ఎంప్లాయీ ఘటికాచలం తనకంటే చిన్న వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఎదురైన పరిణామాలతో ఇది రూపొందింది. ఆయన పెన్షన్ డబ్బుల కోసం కొడుకులు ఏం చేశారనే నేపథ్యంలో సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయని చిత్ర బృందం తెలిపింది. విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న అగ్రకథానాయిక కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం రివాల్వర్ రీటా. ఈ సినిమాకు జేకే చంద్రు దర్శకత్వం వహించగా సీనియర్ నటి రాధికా శరత్ కుమార్, సునీల్, అజయ్ ఘోష్ కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాను నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో రీటా అనే సామాన్య మధ్యతరగతి యువతి పాత్రలో కనిపించనుంది. అనూహ్య పరిస్థితుల కారణంగా ఆమె తుపాకీ పట్టుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆమె ఎలాంటి సాహసాలు, సవాళ్లు ఎదుర్కొంది అనేది ప్రధాన కథాంశం. ఇది కామెడీ అంశాలతో కూడిన పక్క యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రాబోతుంది. నీతి నాది ఒకే కథ, విరాట పర్వం లాంటి సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు వేణుడుగుల నిర్మాతగా మారి సొంత ప్రొడక్షన్ హౌస్లో చేస్తున్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి. వరంగల్, ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజమైన ప్రేమ కథ ఇది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాయిలు కంపాటి రూపొందించిన ఈ చిత్రంలో అఖిల్, తేజస్వీరావు జంటగా నటించగా శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనితా చౌదరి, కవితా శ్రీరంగం ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్కు చాలా అద్భుతమైన స్పందన వస్తుంది. ముఖ్యంగా రాంబాయి నీ మీద నాకు మనసాయనే అంటూ సాగే ప్రేమ గీతం సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా ట్రైలర్ను విడుదల చేసింది టీం. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎంత స్వచ్ఛంగా ఉండబోతుందో అర్థమైపోతుంది. ఎలాంటి కల్మషం లేని ఇద్దరు ప్రేమికుల కథ ఇది. సున్నితమైన హాస్యం, మనసును తడిపే ప్రేమ, ఆలోచింపజేసే మాటలు, గుర్తుండిపోయే పాత్రలతో ట్రైలర్ అంతా ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్లోనే దాదాపు కథ మొత్తం చెప్పారు దర్శక నిర్మాతలు. చాలా సున్నితమైన కథాంశాన్ని ఇందులో చూపించబోతున్నారు. క్లైమాక్స్ గుండెలకు హత్తుకునేలా ఉండబోతుంది. ఇక రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత వంశీనందిపాటి, బన్నీవాసు విడుదల చేస్తున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ కూడా ప్రధాన భాగస్వామిగా ఉంది. నవంబర్ 21న ఈ సినిమా విడుదల కాబోతుంది. థియేటర్లలో సందడి చేసి కాసుల వర్షం కురిపించిన సినిమాలు ఓటీటీలోనూ సంతా చాటుతున్నాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్గా నిలిచిన కాంతారా చాప్టర్ 1, కొత్తలోక ఓటీటీలోనూ అంతే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఓటీటీలో అత్యధిక వీక్షణలు సొంతం చేసుకున్న చిత్రాల జాబితాను మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా వెల్లడించింది. వివిధ ఓటీటీ వేదికల్లో టాప్లో ఉన్న చిత్రాలను ప్రకటించింది. గత 2 వారాలుగా నమోదైన వీక్షణల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేసినట్లు తెలిపింది. ఆర్మాక్స్ ప్రకారం ఓటీటీలో 4.1 మిలియన్ల వీక్షణలు సొంతం చేసుకుని కాంతారా చాప్టర్ 1 టాప్ 1లో నిలిచింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా అక్టోబర్ 31న ఈ సినిమా స్ట్రీమింగ్ వచ్చింది. ఇక మలయాళంలో సంచలనం సృష్టించి తెలుగులోనూ ఆదరణ సొంతం చేసుకున్న కొత్తలోక చాప్టర్ 1 రెండో స్థానంలో నిలిచింది. జియో హాట్స్టార్ వేదికగా విడుదలైన ఈ సినిమా 2 వారాల్లో 4 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకున్నట్లు ఆర్మాక్స్ తెలిపింది. 3.1 మిలియన్ల వ్యూస్తో మిరాయి మూడో స్థానంలో ఉండగా 2.4 మిలియన్ల వ్యూస్తో ఇడ్లీ కొట్టు 4లో నిలిచింది. ఇక టైగర్ ష్రాఫ్ నటించిన భాగీ 4 అమెజాన్ ప్రైమ్లో 2 మిలియన్ల వ్యూస్తో 5లో ఉంది. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ చిత్రాన్ని ఎప్పుడూ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల చివరిలో షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిగ్రూయిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు. కృష్ణ, బురుగుల, ధీరజ్, ఆత్రేయ, మణివక్క, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పల తెరకెక్కించిన చిత్రం ఇది. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల జన్మదినాన్ని పురస్కరించుకుని స్పెషల్ ప్రీమియర్ షో ప్రదర్శించారు లవ్ ఓటీపీ టీం. సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత సినిమా టీంలోని దర్శకుడు, హీరో అనీష్, తండ్రి పాత్ర పోషించిన రాజీవ్ కనకాల, హీరోయిన్లు జాన్విక, స్వరూపిణి, కమీడియన్ నాట్యరంగ, సంగీత దర్శకుడు ఆనంద్ రాజా విక్రమ్ పాల్గొని అనేక విషయాలు మాట్లాడారు. హీరో దర్శకుడు అనీష్ మాట్లాడుతూ, ఈ రోజు కోసం నేను 14 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఫుల్గా ఎంజాయ్ చేశామని చెప్తుంటే ఇంతకంటే నాకేం అవసరం లేదనిపించింది. చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఇక రాజీవ్ కనకాల మాట్లాడుతూ, నేను ఇప్పుడే ఈ సినిమా
సినిమాను చూశాను, ఎంతో ఎంజాయ్ చేశాను. నాకు అనీష్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు. నేను పెద్దగా ఎమోషనల్ అవ్వను, కానీ అనీష్ పడిన కష్టం చూసి నాకు ఏడుపు వచ్చింది. డియర్ అనీష్, వెల్కమ్ టు తెలుగు సినిమా ఇండస్ట్రీ. నీలో అద్భుతమైన టాలెంట్ ఉంది. కన్నడలోనూ తెలుగులోనూ నువ్వు చాలా పెద్దవాడివి అవుతావు. అలాగే హీరోయిన్లను ఉద్దేశించి ఈ ఇద్దరు హీరోయిన్లు మామూలుగా చేయలేదు, అద్భుతంగా వారి వారి పాత్రలో జీవించారు అన్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.